అన్నారు. హైదరాబాద్ ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టక ముందే మేల్కోండి ప్రభుత్వ పెద్దలారా, ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి. అదేం లక్షల కోట్లు వేల కోట్లు కాదు, అంతగలితో ఒక 400-500 కోట్లు అవుతుంది కావచ్చు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే యూ సప్లై ఫ్రీ ట్యాంకర్స్ ఇన్ హైదరాబాద్, అదర్వైజ్ యూ విల్ బి గిల్టీ. నిన్ను దోషులుగా పరిగణిస్తారు హైదరాబాద్ ప్రజలు, పరిగణించాలి కూడా. మిషన్ భగీరథ నడపండి యథావిధిగా. మీరు అసలు రివ్యూ చేస్తున్నారా? పొద్దున మాపున రివ్యూ చేయాలా? సీఎం ఓన్లీ ఒక అధికారి ఉండాలా? ప్రజల తాగునీళ్ళంటే మీకు తమాషా ఉందా? ఎందుకు ఎండబెడుతున్నారు ఇలా వాళ్ళ గొంతులు? నీళ్ళు లేకనా? స్కీమ్ లేకనా? బంగారం లాంటి భగీరథ స్కీమ్ ఉండగా దాన్ని వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి అది వెంటనే దానిలో ఏమైనా చిన్న పెద్ద ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నడపాలి. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి. లేకపోతే అది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఫైనల్లీ మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి. లేకపోతే మేము రెడీ అవుతాం, ఎట్లా చేయాలో మేము చేస్తాం, మేము చూపిస్తాం ఆ తమాషా మీకు. రణరంగమైన మంచిదే రాష్ట్రం. తర్వాత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణం ఏదేమైనప్పటికీ ఎండింది. రైతులు నష్టానికి గురైనరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు, వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్లు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనము, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటామని కాదు. అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు. అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోర్ వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ నోరు ఎంత వస్తే అంత చెప్పి చేశారు. కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి. రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సస్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి. ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి చంపుతాం, జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. వదిలిపెట్టాం. 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఏదో ఓర్వలేక అంటున్నాము, ఓర్పు మల్లతనానికి అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాల్తా మీ సంగతి, మీ భర్తమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు. కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం. మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు. ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు, అంత నీచంగా మాట్లాడినందుకు. వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే, తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే, లేకపోతే ఊరుకోం, లీగల్ బ్యాటిల్ కూడా పోతాం. ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్. ప్లీజ్ 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 అర్థం కాలేదండి. ఆ యోజన ఉంటే కదనే బాబు, ఫసల్ బీమా యోజన ఉంటే కదా. గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన. ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్. బీజేపీకి ఒక ముడ్డిమోకం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ, దానికి ఒక కథ,
ఏందా బీజేపీ నాకు అర్థం కాదు అంతకు ముందు ఏ బాబు